గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం పరిశీలిద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించినటువంటి పత్రికను మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన అంశం జూబ్లీహిల్స్ తర్వాతే స్థానికం. ఇది ప్రధానంగా తీసుకున్న అంశం. ఇప్పటికే స్థానిక సంస్థల మీద మనం పదే పదే చెప్పుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటికే అనేక వాయిదాలు పట్టడం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో అపవాదు మూట కట్టుకుంది. ఆ అపవాదు మూట కట్టుకోవడానికి స్థానిక సంస్థలకి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. స్థానిక సంస్థలు వెళ్ళటానికి అనేక కారణాలు చెప్తూ పదే పదే వాయిదా వేసుకుంటూ వెళ్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల గురించే ఒక్కసారిగా తెర ముందుకు బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఇలా అనేక సమస్యలు అంటే స్థానిక సంస్థలు వెళ్ళటానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇటు రైతుల్లో కానీ నిరుద్యోగులు కానీ ప్రతి విభాగంలో చూసుకుంటే ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వస్తే ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో అంటే ప్రధానంగా స్థానిక సంస్థల అన్ని ఎన్నికలన్నీ కూడా రూరల్ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తెలియజేస్తారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం కొంచెం భయపడుతూనే ఆచితూచి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఏదో కారణాలు చెప్తూ వాయిదా వేస్తుంది. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా ఇంతవరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థలు వెళ్ళటానికి మాత్రం కొంచెం భయపడేటువంటి ఆచారం మొదటి నుంచి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానివ్వండి, పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు ఎక్కడ బయటపడతాయో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే అధికారం మొత్తం కూడా వాళ్ళ అధికారాలు, వాళ్ళకు ఉన్నటువంటి హోదాలు, పదవులన్నీ కూడా పైన ఉన్నటువంటి ఢిల్లీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళ పదవులన్నీ కూడా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తే అనవసరంగా వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళు నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రయోగాలు చేయరు అనేటువంటి అపవాదం ఉన్నటువంటి తరుణంలో అలాంటి అపవాదం మేము ఎందుకు మూట కట్టుకోవాలి, కాబట్టి మేము ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్దాము అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సార్ గారు ఈ నిర్ణయం తీసుకుంటే అర్థమవుతా ఉంది. వాస్తవంగా సెప్టెంబర్లోనే ఎన్నికలకు వెళ్దామనేటువంటి అంశంతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ అనేక కారణాలు వల్ల ఆ అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్దామని గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు కూడా సెప్టెంబర్లోపు జరపాలి, ఇది ఎక్కడే ఘోరం అనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఒక డెడ్లైన్ పెట్టిన తర్వాత ముందుకు వెళ్ళాలనుకున్న టైంలో ఒక్కసారిగా యూరియా కొరత, యూరియా సమస్యలు ముందుకు వచ్చినాయి. ఆ యూరియా కొరతల్లో ఎటు చూసినా వాస్తవంగా చూస్తే ఇటు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అనేది సహజంగా ఏర్పడింది. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఉన్నటువంటి యూరియాని సరిగా సరఫరా చేయలేకపోవటం, వీళ్ళు సంబంధించినటువంటి ఏదైతే నివేదికలు కూడా కేంద్రానికి పంపించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. దానివల్ల కొంతవరకు దాదాపుగా రైతులైతే దీని గురించి ఒక భారీ ఎత్తునే నిరసన తెలియజేయడం జరిగింది. వాస్తవంగా యూరియా కొరత కోసం కూడా రైతులు రాత్రనక పగలనక పడిగాపులు కాసినట్టు సందర్భాలు చూసాము. ఎన్నో దాని నిరసన మనం చూసాం. కాబట్టి ఆ సమయంలో కనుక ఎన్నికలు జరపడానికి ముందుకెళ్ళడానికి కొంతవరకు ధైర్యం చేయలేదని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. సరే, దానివల్లే ఆ కారణం చెప్తూ పోస్ట్పోన్ చేసిందంటే కాదు, అనేక కారణాలు ఉన్నాయి పోస్ట్పోన్ చేయడానికి. దాంట్లో కూడా ఇది ఒక భాగం. ఇక ఆ తర్వాత సరే ఎట్టకేలకు కేంద్రం నుంచి రిక్వెస్ట్ చేసి కావాల్సినంత యూరియా కొరతని కొంతవరకు 100% కవర్ చేయలేకపోయినా కూడా కొంతవరకు కవర్ చేస్తూ ముందుకెళ్ళాలి అనుకున్న టైంలో ఒక్కసారిగా ఈ బీసీ రిజర్వేషన్ అంశం వచ్చింది. బీసీ రిజర్వేషన్ అంశం కోసం ఈ విధంగా అనేక పోరాటాలు, ధర్నాలు, దాని గురించి న్యాయ సలహాలు ఇవన్నీ తీసుకొని ఎట్టకేలకు ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసి దానికంటూ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం ప్రకటించి ముందుకెళ్ళి అంతా సామరస్యంగా అవుతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా హైకోర్టు స్టే ఇవ్వటం. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ మీద ఒకసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం దాదాపు ఆ రోజు నామినేషన్లు కూడా కొంతవరకు అయినాయి. ఆ సమయంలో ఒక్కసారిగా స్టే ఇచ్చేటప్పటికీ ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వెనక్కి వెళ్ళినాయి. ఈలోపు బీహార్ ఎన్నికలతో పాటు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణం వల్ల మరణించడం, దానికి సంబంధించిన ఉప ఎన్నికలు రావటం, ఈ జూబ్లీహిల్స్ వాతావరణంలో అందరూ ఒకసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం మళ్ళీ ఇలా యూటర్న్ చేసుకుంది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక లేకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైతే హైకోర్టు స్టే విధించిందో ఈ వాతావరణం అంతా కూడా స్థానిక సంస్థల మీద వేడెక్కేది వాతావరణం. ఈ పోస్ట్ పోన్ అయిన దాని మీద రకరకాలుగా ఉండేవి.
కాకపోతే అదే ఎన్నికల వాతావరణం కొంతవరకు ఇలా టర్న్ తీసుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద. అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ వరకే ఉంది ఈ సంబంధించినటువంటి దీనికి సంబంధించిన వాతావరణం. కానీ రూరల్ ఏరియాలో పంచాయతీ ఏరియాల్లో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ వేడి నిరసన మాత్రం ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవటం ఒకటి, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు ఎక్కడ చూసినా ఆగిపోయినాయి. పంచాయతీలకు సంబంధించి ఎక్కడెక్కడ నిధులు దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ గ్రామాలు చూస్తే ఇప్పటికీ అభివృద్ధిని నోచుకోక ఈ విధంగా సర్పంచులు లేక కుంటుపడి ఉన్నాయి. వాళ్ళు ఏదో అక్కడ కొద్ది గొప్ప ఈవోలు దానికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం చూసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా గ్రామాల్లో మాత్రం అభివృద్ధి నోచుకోక కొన్ని గ్రామాలు అలాగే ఉన్నాయి. కొంతమంది రాజకీయ నిరుద్యోగంలో పాపం ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఇప్పట్లో జరిగేలా లేవు అనేటువంటి వాతావరణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్లో తీసుకెళ్లేటప్పటికీ అదొక నిస్సహాయతలో ఉన్నారు రూరల్ ఏరియాలో. కానీ దాదాపు వీళ్ళు సరే చట్టం ప్రకారం అన్న పోదాము, ఈ బీసీ రిజర్వేషన్స్ మీద పోరాడుతూ ముందుకు వెళ్దామంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మొత్తం ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చిన స్టేక్ ఆధారంగా సుప్రీంకోర్టు చేసిన మాటలను బట్టి చూస్తే 6 నెలల్లో సంవత్సరం కూడా పట్టొచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్ 6 నెలలు పైనే పట్టొచ్చు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు వెళ్ళాలనుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం. అది కూడా బీసీ రిజర్వేషన్ ఖరారు కాదు. దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ మీదే పోరాడాలి, దాని మీద వెళ్ళాలనుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ముందు ఒక 4 నెలలు, ఆ తర్వాత ఇంకో 2 నెలలు, ఈ విధంగా మొత్తం చూసుకుంటే దాదాపు 8 నెలల్లో పట్టొచ్చు. అప్పటికి బీసీ రిజర్వేషన్ మీద 100% రిజల్ట్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిద్దన్న గ్యారంటీ కూడా ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి పీరియడ్ ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ప్రకారం ఈ విధంగా ఇచ్చినటువంటిది. కాబట్టి అది ఇప్పట్లో జరిగే సాధ్యం కాదు. సరే పాత పద్ధతిలోనే వెళ్ళండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మీకు లేదు పాత పద్ధతులు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. దాని ప్రకారం వెళ్తే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఏరికోరి తెచ్చుకున్నటువంటి చావు దెబ్బలాగానే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తెచ్చినటువంటి జీవో నెంబర్ 9 చాలా బలహీనమైనది. కావాలని చెప్పే ఈ విధంగా బీసీలని తప్పుదోవ పట్టించడం కోసం కేవలం బీసీలని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి చాలా బలహీనమైనటువంటి జీవో 9ని తీసుకొచ్చి దాని మీద కూడా స్టాండర్డ్గా నిలబడకుండా గట్టిగా వాదించకుండా ఏదో ముక్కుబడిగా అలా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. అది మాత్రం చాలా ఘోరం. ఈ విషయాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే బీసీలో తీసుకెళ్ళడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేసినాయి. దాదాపు బీసీలో వెళ్ళింది ఏదైతే ఉందో దీనికి సంబంధించి. ఎందుకంటే అందరూ చెప్పిన మాట ఇదంతా జరిగే పని కాదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడం విషయంలో ఇది అవ్వని పని అని తెలిసి కూడా ఈ విధంగా ప్రభుత్వం కాలయాపన చేస్తూ బీసీలని మోసం చేస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఈ విధంగా రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా కావాలని బీసీ రిజర్వేషన్ మీద అన్యాయం చేస్తున్నారు. మాకైతే చిత్తశుద్ధి ఉంది, మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము, అయినప్పటికీ కూడా ఈ విధంగా అడ్డంకు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని బీసీలో తీసుకెళ్ళి బీసీని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి తిరిగి ఆ జీవో నెంబర్ 9 అనేది బలహీనం అవ్వటం వల్ల హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల చివరికి అది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే మైనస్గా మారింది అన్నటువంటి వాతావరణం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి బీసీ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వటం, అనేక పార్టీలు ముందు రావటం, ఆ సమయంలో ఎందుకైనా మంచిదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయటం ఆ బంద్లో భాగంగా. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ బంధుకు పిలుపునివ్వటం అనేది నాకు తెలిసి చరిత్రలో చాలా తక్కువ సార్లు ఇదొకటి అది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని జీవో నెంబర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ తెచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ బీసీ రిజర్వేషన్ మీద ఎవరి మీద పోరాడుతుందో ఎవరి మీద బంద్ చేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. టోటల్ ఏమైనా ఇక్కడ బీసీ సంఘాలు కూడా కేవలం వాళ్ళ ఆకాంక్షని ప్రజల్లో తీసుకెళ్లాలి తప్ప కేవలం బంద్ చేయటం వల్ల కోర్టుల తీర్పులు మారుతాయంటే దానికి పెద్దగా చెప్పుకోవడానికి ఆధారాలు లేవు. దానికి సంబంధించి పెద్ద ప్రభావితం చూపిస్తుంది అని కూడా గ్యారెంటీ ఏం లేదు. అయినప్పటికీ కూడా సరే వాళ్ళ ఆకాంక్షల కోసం వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ పోరాడారు, తప్పులేదు దాంట్లో విషయం. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. వాస్తవంగా వాళ్ళు రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం తప్పులేదు. అయితే ప్రభుత్వం ఇక్కడ వెరైటీగా ఏంటంటే బంద్లో పాల్గొనడం అనేది చాలా వెరైటీగా ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ దాని రిజల్ట్ ఏమైందనేది ఏముండదు, దానికి తెలుసు అది కూడా వాళ్ళకు కూడా. కాబట్టి ఈ విధంగా కేవలం బీసీలతో ఆడుకుంటున్నారన్న విషయం మాత్రం ఈ అన్ని పార్టీలు కలిసి బంద్ చేస్తున్న తరుణంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకెళ్తున్న తరుణంలో ఇంకా ప్రజల్లోకి ఇంకా కాంగ్రెస్కి మైనస్ అవుతుంది తప్ప ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమవట్ల. ఈ తరుణంలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడైతే ఇప్పుడుందో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే ఆ నియోజకవర్గానికి సంబంధించి
వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందని చెప్పి రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. రేపు మంత్రులతో కూడా జూమ్ మీటింగ్లో అంటే ఈరోజు అటెండ్ అవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆంధ్ర దినపత్రిక చెప్తోంది. ఏదేమైనప్పుడు కూడా నేను ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేసే సమయంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లేవనెత్తిన అంశం. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ అపవాదు మనం మూట కట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఆ అపవాదును మనం మూట కట్టుకునేందుకు ఈ జూబిలీస్ ఉప ఎన్నిక ఎప్పుడైతే అయిపోయిందో అదే ఊపులో మనం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్ళిపోదాం. ఎందుకంటే జూబిలీస్ ఉప ఎన్నికల్లో 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిణామాలను బట్టి జూబిలీస్ ఉప ఎన్నికల్లో వాస్తవంగా అక్కడ మాగంటి సునీతనే గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జూబిలీహిల్స్లో ఒకటికి ఆయన 3 సార్లు ఓటమి ఎరగని నాయకుడిగా ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేగా కానివ్వండి, అదొకటి ఆయన చనిపోయిన తర్వాత వచ్చేటువంటి కామన్గా ఉండేటువంటి సెంటిమెంట్ ప్రకారం మాగంటి సునీత ఈ విధంగా వాస్తవంగా మాగంటి సునీత మీద మంచి అభిప్రాయం ఉంది. మాగంటి గోపీనాథ్ మీద ఉన్న ప్రభావంతో మాగంటి సునీత మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంది, సానుభూతి ఉంది. గెలవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎందుకో ఆ ఓటర్లు మాత్రం ఇటీవల కొన్ని సర్వేల్లో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓటర్లు ఎక్కువగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి సర్వేల ఆధారంగా చెప్తున్న అంశం. అది ఎంతవరకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది కూడా కొన్ని సర్వేలు మన 100% తీసుకోవడానికి కూడా గ్యారెంటీ లేవు. ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి, సర్వేలు తారుమారైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదొకటి. రెండో రోజు ఏంటంటే ఇంకా రోజు రోజుకి వాతావరణం మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది ఎందుకంటే కేటీఆర్ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చి డోర్ టు డోర్ కష్టపడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అనేక మంది కష్టపడుతున్నారు. నిన్న మళ్ళీ మాగంటి సునీత సంబంధించినటువంటి నామినేషన్స్లో మళ్ళీ కొంత తర్జన భర్జనలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. మాగంటి సునీత విషయంలో కుటుంబ సభ్యులే దానికి ఎదురు తిరగటం, సరే అదంతా వేరే సబ్జెక్టు. ఏమైనప్పటికీ కూడా అది ఇంపాక్ట్ చూపించిందా అంటే చూపించేంత విషయం అయితే కాదు. అయినప్పటికీ కూడా అక్కడ యాక్చువల్గా మాగంటి సునీత గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఆదరణ ఉందంటే అది కూడా ఏం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నటువంటి సర్వేల ఆధారంగా చెప్తున్న అంశాలని నా సొంతవి కాదు ఇవి. కాబట్టి అయినప్పటికీ కూడా నవీన్ యాదవ్ గెలుపుని ఎందుకు అంత ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నవీన్ యాదవ్ వ్యక్తిగత చరిష్మానే అక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ 1-3 సార్లు అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేయటం, ఎన్నికల్లో నుంచోవటం, ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా నుంచోవటం ఓడిపోవటం, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా నుంచోవటం ఓడిపోవటం. స్వతంత్ర అభ్యర్థిగా నుంచినప్పుడు తన సొంతంగానే 18,000 ఓట్లు రాబట్టడం అంటే అంత ఆషామాషి కాదు. అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటాపోటీగా ఉన్నటువంటి ఎంఐఎం, కాంగ్రెసు, బీజేపీ తరుణంలో ఒక ఇండిపెండెంట్గా ఉండి 18,000 ఓట్లు రాబట్టడం అంటే అంత ఆషామాషిగా. తన వ్యక్తిగత చరిష్మాడ నవీన్ యాదవ్ది. 1-3 సార్లు ప్రయత్నాలు చేయటం, 2 సార్లు నుంచోవటం, మూడోసారి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను పక్కన పెట్టి అజారుద్దీన్ టికెట్ ఇవ్వడం, దానికి నవీన్ యాదవ్ సహకరించడం, ఆల్రెడీ ఎంఐఎం పార్టీ తరఫున కష్టపడేటువంటి చరిత్ర ఉండటం, ఈ విధంగా ఫస్ట్ టైమే గెలవాలి. ఆ టైంలో ఉన్నటువంటి పీజీఆర్ ఉన్నటువంటి సానుభూతి పవనాలతో ఓడిపోవటం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఎక్కడో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన మీద ఉన్నటువంటి ఇంకో రకమైన సానుభూతి. ఎందుకంటే అదే నియోజకవర్గాన్ని నమ్ముకొని కష్టపడుతూ 1-3 సార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యి అక్కడ ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు తన ట్రస్ట్ ద్వారానో అనేక యువకుల్లో ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒక తెలిసిన వ్యక్తిగా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మందికి తెలిసిన వ్యక్తిగా నవీన్ యాదవ్ అంటూ ఒక సొంత చరిష్మా ఉంది అక్కడ. ఆ చరిష్మానే రేపు గెలవటానికి దాదాపుగా ఉపయోగపడుతుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో అయితే మాత్రం నవీన్ యాదవ్ గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా వేరే వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీలో నుంచున్నట్టయితే 100% కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనేటువంటి సర్వేల్లో చెప్తున్న అంశాలు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంతవరకే ఉపయోగపడుతుంది. నవీన్ యాదవ్ సొంత చరిష్మా, నవీన్ యాదవ్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు, అతని యూత్లో ఉన్న ఫాలోయింగ్ కానివ్వండి, అక్కడ కొన్ని కుల సమీకరణాలు కానివ్వండి, ప్రధానంగా చూసుకుంటే ఎంఐఎం అంటే దాదాపు 1,00,000 ఓట్లకు పైగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీస్ ఓట్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ సపోర్ట్ కూడా నవీన్ యాదవ్కు ఉండటం కానివ్వండి, ఈ విధంగా అనేక కోణాల్లో చూసుకుంటే నవీన్ యాదవ్ గెలుపు దాదాపుగా అంటే ఎంత మెజార్టీ డబ్బాలు కొట్టుకోవటం పార్టీల పరంగా అయితే మనం తెలియదు, కానీ కొద్ది గొప్ప మెజార్టీతో అయినా సరే నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేటువంటి వాతావరణంతో చెప్తున్నటువంటి కొన్ని సర్వేలు. ఈ సర్వేలన్నీ కూడా కేవలం సర్వేలే. ఈ ప్రజాభిప్రాయం ముందు సర్వేలు ఎన్నోసార్లు
తకమికలైన రోజులు ఉన్నాయి, తలకిందులైన రోజులు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ఆదరణ తీసుకోవచ్చు. ఇంకా జరుగుతుంది, ఇంకా ఇంకా ఎన్నికల క్యాంపెయినింగ్ జరుగుతుంది. రోజు రోజుకి గ్రౌండ్ క్యాంపెయినింగ్ ఎక్కువైపోతూ ఉంది. రోజు రోజుకి వాతావరణం ఒకరోజు అటు ఒకరోజు ఇటు మారిపోతూ ఉంది. మళ్ళీ తొందరలో జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ కూడా వస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ బండి సంజయ్ అటు తిరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ దీపక్ రెడ్డి స్థానికుడు, ఆయన కూడా అంత ఆషామాషి తీర్చడానికి లేదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఒక్కసారి ఆయన ఓట్లు కూడా ప్రభావితం చూపిస్తాయి. పరిస్థితులు ఒక్కసారి తారుమారైనా ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి. చెప్పలేము. మనం ఒక పార్టీని వీళ్ళు గెలుస్తారు గెలవరని డిసైడ్ చేసే పరిస్థితులు కాదు అక్కడ. కాబట్టి బీజేపీ కూడా తనకు ఎక్కడ ఏమాత్రం వెనకాడకుండా తను కూడా ధైర్యంతోనే కాన్ఫిడెంట్తోనే పబ్లిక్లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా బాగానే ఎన్నికల క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. కాకపోతే కొంచెం అధికారం ఉన్న ప్రభుత్వం కాబట్టి దానికి కొంత అనుకూలంగా వాతావరణం, అక్కడ ఉన్నటువంటి కొంచెం మోరల్ సపోర్టు కామన్గా ఇస్తుంటారు కాంగ్రెస్ పార్టీకి. మనకు ఆ హడావుడి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి బాగుంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయ్యేదాకా ఎవరి గాలి ఎటువైపు వీచిద్దో కూడా చెప్పలేని పరిస్థితి. ప్రజల మధ్యలో ఏముంది, ఏమనుకుంటున్నారని చెప్పే విషయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మైనస్లు వెంటాడుతూ ఉన్నాయి. ప్రధానంగా కామన్గా చిన్న గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లోకి వెళ్తే కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇల్లు కూల్చేస్తారు, అదొక కామన్ డేలాగా మాట్లాడేస్తున్నారు. హైడ్రా ప్రభావం కూడా బాగా ఉంది రూరల్ ఏరియాలో. ఆ తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీలు కానివ్వండి, అక్కడ జూబ్లీహిల్స్లో కేవలం జూబ్లీహిల్స్ అనగానే చాలా రిచ్ నియోజకవర్గం అనుకుంటూ ఉంటాం. అక్కడ రిచ్తో పాటు అనేకమైనటువంటి పేద ప్రజలు బ్రతుకుతున్నటువంటి గల్లీలు ఉన్నాయి. ఎన్నో గూడు లేనటువంటి ఎన్నో పేద కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అక్కడ బస్తీవాసులు చూస్తే ఒక్కసారి మనం వెళ్తే అక్కడ పరిస్థితులు అర్థమవుతాయి. కేవలం జూబ్లీహిల్స్ అనగానే అంతా అద్దాల మెడలే ఉండవు. అక్కడ బస్తీవాసులు కూడా అనేక నరకం అనిపిస్తున్నట్టు గ్రామాలు ఉన్నాయి. అంటే వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సరే, ఇక అధికారంలో ఉన్న పార్టీ కాకుండా వేరే ఎమ్మెల్యేలు మనం గెలిపించుకుంటే ఈ నియోజకవర్గానికి జరిగేటువంటి లాభం ఏముంది అనేటువంటి తటస్థులు ఆలోచించే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే కొంచెం పనులన్నీ అవుతాయి కదా అనేటువంటి తటస్థులు ఉంటారు అక్కడ. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక నియోజకవర్గంలో గెలిచినంత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాలు ఏం మారవు, దానివల్ల కొత్త ప్రభుత్వాలు ఏం ఏర్పడవు. కాకపోతే దీన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా లేకపోవడం మొన్నటి వరకు, ఇలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలవటం, ఆ తర్వాత ఇది కూడా దీన్ని వదులుకోకూడదు అనేటువంటి విషయంతో చాలా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా కాకుండా ప్రజల అభిప్రాయాలు, పార్టీ పట్ల కూడా ప్రజాభిప్రాయం తెలిసింది. దీన్ని బట్టే రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఒక్కో పార్టీ ఒక్కొక్క యాంగిల్లో ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే ఇక ఇదే మూడుతో దాదాపు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే హీట్తో వెళ్ళిపోవాలి, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని నిరూపించాలనేటువంటి అభిప్రాయంతో బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ ఉంది. అదే కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓకే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆదరణ ఏం తగ్గలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, ఇది రేవంత్ రెడ్డి చరిష్మానని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని అన్నారు. కాబట్టి ఈ విధంగా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అంత ఈజీగా ఏం లేదు, వాడివేడిగానే జరుగుతుంది ప్రతిరోజు. దాన్ని బట్టే సమీకరణాలు మారుతాయి అనేటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా చేస్తున్న తరుణంలో మళ్ళీ కాంగ్రెస్లు గ్రూపులు గొడవలు, మళ్ళీ ఎవరెవరు ఏ టైంకి ఎలా హ్యాండ్ ఇస్తారో, కావాలని రేవంత్ రెడ్డి చరిష్మాను తగ్గడం కోసం ఎవరెవరు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఆ పార్టీలో తంటాలు ఆ పార్టీలో పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అనేటువంటి ప్లాన్లు అయితే రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిస్తే ఆ ప్రభావం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల మీద 100% ఉంది. దాంట్లో ఎటువంటి మొహమాటలేదు. కాకపోతే కొంతవరకు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవగానే స్థానిక సంస్థలు వెళ్ళగానే అరే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనేటువంటి అభిప్రాయాలు పంచాయతీల్లో ఉంటాయా, జెడ్పీటీసీలో ఉంటాయా, ఎంపీటీసీలో ఉంటాయంటే కొంతవరకు ప్రభావం ఉండొచ్చు. కానీ ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టే ప్రజా తీర్పు అనేది ఉండిద్ది రూరల్ ఏరియాలో. కాబట్టి ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం కొంతవరకు చెప్పుకోవడానికి అంటే క్యాంపెయినింగ్కి ఉపయోగపడిద్ది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి అందుకే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నిక అయిపోయిద్దో వెంటనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం.
ఎందుకంటే ఏదైతే వీళ్ళు అనుకున్నారో బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషను ఇప్పట్లో కోర్టు తీర్పుల ప్రకారం వెళ్తే మాత్రం బాగా ఆలస్యమయ్యేలాగా ఉంది. కాబట్టి పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేసి మనం ముందుకు వెళ్దాం, ఎన్నికలు వెళ్దాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కి ఇచ్చి బీసీల వైపు బీసీ కార్డు మాదే, బీసీల వైపు మేము ఉన్నాము కాబట్టి మేము నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్న తరుణంలో, కాదు నవీన్ యాదవ్ ఎంఐఎం వ్యక్తి అని బీజేపీ వాళ్ళు చెప్తున్న తరుణంలో, ఏమైనప్పటికీ కూడా బీసీ వ్యక్తికే అక్కడ టికెట్ ఇవ్వటం వల్ల కొంతవరకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆల్రెడీ కులగణన సర్వే చేసినటువంటి సర్కారుకు ఒక ఐడియా ఉంది కాబట్టి, ఒక క్లస్టర్ ఒక ఐడియా ఉంది కాబట్టి ఎవరెక్కడ ఏంది, బీసీలు ఎక్కడ అధికంగా ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ పరంగా బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎలా వెళ్ళాలి అని ఒక స్ట్రక్చర్ ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్దాం. కోర్టు తీర్పుతో సంబంధం లేదు. పార్టీ పరంగా సొంతంగా బీసీలకు మనమే సీట్లు ఇచ్చి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళని బీఫామ్స్ ఇచ్చి ముందుకు వెళ్దాము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంది. దాన్నే అభిప్రాయాన్ని దానికి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టతగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సీఎం జూమ్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఉన్నటువంటి వాటిలో ఏదైతే నిన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, దీనికి సంబంధించినటువంటి విభాగాన్ని ఇక్కడ రాశారు. అది ఇక్కడే నేడు మంత్రివర్గ సమావేశం స్పష్టత, ముందస్తుగా మంత్రులతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్, 42% కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామనే భావనలు పలువురు మంత్రులు, రిజర్వేషన్లు 50% మించొద్దన్న సుప్రీంకోర్టు, పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 42% కేటాయించాలని యోచన, ఎన్నికలు జరపలేదనే అపవాదు రావద్దనే ఎన్నికలకు వెళ్లాలనేది మెజార్టీ అభిప్రాయం, చట్టపరంగా 42% సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. ఏదేమైనప్పటికీ కూడా దీంతో పాటు 2 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి పూర్తవ్వాలి, 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా వసతు కల్పన, పనుల వేగవంతాన్ని సమన్వయ కమిటీ సీఎం రేవంత్ ఈ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నూతన భవన నిర్మాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక తర్వాత ఇంకొక వార్త ఒక్కసారిగా నిన్న బ్లాస్ట్ అయినది ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఆర్టీఏ చెక్ పోస్టులు మొత్తాన్ని కూడా తనిఖీలు చేయటం వల్ల అనేక సిబిఐ దీనికి సంబంధించినటువంటి తనిఖీల్లో బయటపడింది ఏంటంటే, అక్రమంగా ఉన్నటువంటి ఏదైతే నిల్వలు ఎక్కువ ఉన్నాయి, లెక్క పత్రాలు లేనటువంటి ఆర్థిక నేరాలు బాగా జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ రవాణా శాఖ చెక్ పోస్టులను తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా సేవ్ చేసి దాన్ని భద్రపరిచి ముందుగా అసలు చెక్ పోస్టులు మొత్తం హోర్డింగ్లు బోర్డింగ్లు సహా మొత్తం తొలగించమని చెప్పేసి ఒక్కసారిగా ఆర్డర్స్ పాస్ చేసింది తెలంగాణ రాష్ట్రం. ఏదైతే రహదారుల మీద ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా అవన్నీ కూడా తొలగించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఆ విచారణలో అనేక ఎక్కడ చూసినా లెక్క పత్రాలు లేని డబ్బును చాలా నిల్వ ఉంచడం, దాంట్లో అక్రమాలు జరగటం, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో తీసేసింది ఈ చెక్ పోస్టులకు సంబంధించి. తెలంగాణ ఇప్పటి వరకు రన్ చేస్తోంది. ఈ విషయంలో అనేక అపవాదులు మూటగట్టుకున్న తరుణంలో ఇవన్నీ పెద్ద గొడవ అయ్యేటప్పటికీ వెంటనే దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం వేరే బాధ్యతలు ఇవ్వాలన్నట్టు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రవాణా శాఖ ప్రక్షాళన చర్యలు ఏఐతో దళారీలకు అడ్డుకట్ట అంటూ ఏ టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి దళారీలు మాత్రం అడ్డుకట్ట వేయాలి అన్నట్టు పొన్నం ప్రభాకర్ నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్ పోస్టులను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణం చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టులు మూసివేసి రికార్డులు, ఫర్నిచర్లు జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. చెక్పోస్టులో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపై వాహన రాకపోకలను ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్పోస్టులు తొలగించాలని ఈ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది. ఇది కొంతసేపు నిన్న తెలంగాణ వ్యాప్తంగా హడావుడి చేసింది. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో ఎట్టయితే ఉద్దానం కిడ్నీ సమస్యలు బాధితులు బాధపడతా ఎప్పటికప్పుడు ఉద్దానం అంటేనే దానికి ఒక పేరు పర్యాయ పదంలాగా కిడ్నీ సమస్య అనేది ఎలా ఏర్పడిందో
మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఈ కిడ్నీ సమస్యలు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంది ఈరోజు ఆంధ్ర దినపత్రిక. కాబట్టి రాష్ట్రంలో మూత్రపిండాలు అంటే కిడ్నీ సమస్యలకు రాజధానిగా మారుతుంది. ప్రతి 100 మందిలో 7గురు ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమస్య అంటే ఇంపైర్డ్ కిడ్నీ ఫంక్షను తో బాధపడుతున్నారు. బయటికి ఏమీ తెలియకుండానే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా అంటే భారత పరిశోధన మండలి అండ్ ఇండియా అవి సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. కిడ్నీ సమస్యల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందని తేలింది. ఇది మరీ ఘోరం. ఇటీవల ఆరోగ్యశ్రీ విడుదల చేసిన గణాంకాల్లో కూడా రాష్ట్రంలో అత్యధిక కేసులు కిడ్నీలకు సంబంధించినవని వెల్లడి కావడం గమనార్హం. దేశంలోని 37 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,408 మందిపై అధ్యయనం చేశామని, దేశవ్యాప్తంగా సగటున 3.2% మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. అదే తెలంగాణలో 7.4%గా తేలింది. ఏమైనప్పటికీ ఓవరాల్గా తెలంగాణలో దేశవ్యాప్తంగా తెలంగాణ కిడ్నీ సమస్యలలో టాప్లో ఉంది. కిడ్నీ బాధితులు టాప్గా ఉన్నారని ఆరోగ్యశ్రీ ఇచ్చిన గణాంకాల్లో తేలటం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కాబట్టి ఈ కిడ్నీ సమస్యలు ఎలా ఉంటాయంటే, సపోజ్ మనకు ఏదైనా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది అనుకో వెంటనే తెలిసిపోయిద్ది, ఏదైనా పచ్చకామెలు వస్తే తెలిసిపోయిద్ది, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఈ కిడ్నీది ఎలా ఉందంటే లోపల సమస్యతో ఒక్కసారిగా దానికి బ్లాస్ట్గా బయటపడితే అప్పుడు దాకా మనకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ కిడ్నీ సమస్యలు లోపల డ్యామేజ్ చేయడం అనేది కిడ్నీ సంబంధించినటువంటి ప్రాబ్లం ఇదే. కాబట్టి ఈ దాదాపు బయటపడే వరకు ఇది తెలియదు. కాబట్టి కిడ్నీ సమస్యలకు సంబంధిత వ్యాధులు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా ఉండటం, దేశంలోనే టాప్లో ఉండటం అనేది వాస్తవంగా ఇది బాధాకరం, ఆలోచించాల్సిన విషయం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, కేవలం సరైన సమయానికి నీరు తాగటం ఒక కిడ్నీ సమస్యకి తొలగించడానికి కారణం కాదు. అనేక రకాలుగా ఉన్నాయి. మనం తినే ఆహారంలో కానివ్వండి, మనం తీసుకునేటువంటి నీళ్ళు కానివ్వండి, మనం ఉండేటువంటి వాతావరణం కానివ్వండి, ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీద కానివ్వండి, అనేక రకాలైనటువంటి కారణాల వల్ల కిడ్నీ సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాం. దాన్ని బట్టి దీన్ని ఈరోజు ఆంధ్ర దినపత్రిక హైలైట్గా తీసుకుంది. తర్వాత ఇంకొక ప్రధానమైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ. ఇది మాత్రం మొన్నటి వరకు ఒకేసారి జిఎస్టీ సంస్కరణలో భాగంగా ఒక్కసారిగా అన్ని కంపెనీలు భారీ స్థాయిలో రేట్లు తగ్గించడం, ఈ జిఎస్టీ సంస్కరణలో అదే సమయానికి పండుగలు రావటం. ఈ పండుగలు రావగానే భారీ ఆఫర్లు. మీకు తెలుసు, ప్రతిరోజు దినపత్రిక ఓపెన్ చేస్తే నిన్నటి వరకు ఉన్నటువంటి ఏంటంటే దాదాపు దినపత్రికల్లో 2-3 పేజీలు ఈ ఆఫర్లకే కేటాయించడం. మనం ఫోన్ ఓపెన్ చేస్తే చిన్న ఏదైనా వెబ్సైట్లో ఓపెన్ చేసినా వెంటనే దీనికి సంబంధించిన ఆఫర్లు రావటం. జిఎస్టీ సంస్కరణలు కొంతవరకు వచ్చిన తరుణంలో ఒక్కసారి ఈ పండుగలు రావటం, రెండు యాడ్ అవ్వటం వల్ల ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు మొత్తం కన్ఫ్యూజ్ అనమాట. ఎటు చూసినా ఆఫర్ల మీద ఆఫర్లు, భారీ స్థాయిలో తగ్గింపులు. ఈ విధంగా చిన్న మధ్యతరగతి కుటుంబాలు, దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని రోజుల నుంచి కలలు కానటువంటి ఎంత టీవీ ఉంటే మన ఇంట్లో బాగుండు, ఈ ఫోన్ తీసుకోవాలని ఆలోచన, ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కసారిగా ఊరట కలిగించినాయి. చూస్తే భారీ మార్పులు, భారీ తగ్గింపులు ఏమో కావులే. కానీ కాకపోతే మనకు కామన్గానే తెలుసు, కొంతవరకు మధ్యతరగతి ప్రజలు కొంత ఆశాజీవులుగా ఉంటారు. కొంత తగ్గంగానే అరే తగ్గింది కదా అనేటువంటి ఆలోచన, దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అనేక వ్యాపార సంస్థలు ఇలా సంబంధించినటువంటి డిజిటల్లో ఎక్కువగా ప్రచారం చేసేటప్పటికీ అనేక మంది కొనడానికి ఎగబడ్డారు. భారీ స్థాయిలో అయితే జరిగింది, కొనుగోలు ఎక్కువ పెరిగింది, అది వాస్తవం. ఈ సమయంలో ఎప్పుడైతే ఈ ఆఫర్ను చూసి టెంప్ట్ అయినటువంటి కర్నూలులో ఒక అతను దీనికి సంబంధించి ఐఫోన్ ఆర్డర్ చేశాడు 80,000 కట్టి. 80,000 రూపాయలు కట్టి ఎప్పుడైతే ఐఫోన్ ఆర్డర్ చేశారో ఆయనకి ఐఫోన్ బదులు ఐక్యూ ఫోన్ ఇంటికి వచ్చింది. ఏంద్ర బాబు, నేను ఫోన్ ఆర్డర్ చేసింది 80,000 పెట్టి ఐఫోన్ అయితే మీరు ఐక్యూ ఎందుకు పంపించారు అని చెప్పి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అమెజాన్ కస్టమర్ కేర్కి కనీసం బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఆయన కర్నూలు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తే వాళ్లకు సరైనటువంటి సమాధానం రాకుండా చాలా ఎండి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా కన్జ్యూమర్ కోర్టు చాలా సీరియస్ అయింది. ఆ విషయంలో కేసు వేయటం కూడా జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ ఎండి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు అతనికి 80,000 ఫోన్ ఇవ్వాలి, అదనంగా ఇంక 20,000 ఇవ్వాలన్నట్టు కన్జ్యూమర్ కోర్టు కూడా దానికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. అది నిన్న మొత్తం హైలైట్ అయింది.
కాబట్టి ఈ ఆన్లైన్ షాపింగ్లు అప్పుడప్పుడు ఎలా చేస్తాయనేది మన అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సార్లు బోల్తా పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఆఫర్లు కూడా ప్రజల్ని ఎలా తకమక చేస్తాయనే సందర్భం ఇదొకటి. ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఈ ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు ఇవన్నీ. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి విశ్లేషకులతో మనం మాట్లాడి మిగతా సంబంధించిన పత్రికల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషకులతో మనం మాట్లాడుకుందాం. అప్పుడే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం మనం.